హాయ్ అండి. వెల్కమ్ టు నీడ్ టు నేచర్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? వర్షాలు చాలా గట్టిగా పడుతున్నాయండి. 3, 4 డేస్ నుంచి కూడా వర్షాలే బాగా కురుస్తున్నాయండి. అలా 1 అవరు అలాగా పడుతున్నాదండి. మా మొక్కలన్నీ కూడా చాలా బాగా గ్రీనరీగా కనపడుతున్నాయండి. ఎలినినో ప్రభావం నుంచి బానే తేరుకున్నాయండి మొక్కలన్నీ కూడా. లేపోతే ఎండకి కొంచెం ఆ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలు వడిలిపోయినట్టు, వాడిపోయినట్టు ఉండేవండి. ఎంత మనం వర వాటర్ ఏసినా సరే, ఎప్పుడైతే ఈ వర్షాలు పడుతున్నాయో, ఇప్పుడు ఈరోజు 7కి మొదలైందండి వర్షం. అలా 8 వరకు కురుస్తానే ఉన్నది. చూడండి ఎంత బాగా ఉన్నాయండి మొక్కలు. చాలా చక్కగా ఉన్నాయండి. ఏదేమైనా ప్రకృతి వైపరీత్యం అంటే ఇదేనండి. వర్షం పడితే బావుంటాయి. వర్షం పడకపోతే మొక్కలు వాడిపోయినట్టు అయిపోతాయండి. అంతా ప్రకృతి చేతుల్లోనే ఉన్నాదండి. రైతు అందుకనే చాలా బాధపడతాడు. వర్షం పడకపోయినా బాధపడతాడు. వర్షం ఎక్కువ పడినా బాధపడతాడండి రైతన్న అతను. మనం చిన్న గార్డెన్ పెంచితేనే మనం అయ్యో! వర్షం అంటున్నాం, అయ్యో! ఎండ అంటున్నామండి. రైతు మరి ఎంత బాధపడతా ఉంటాడండి. అతివృష్టి, అనావృష్టి వచ్చినప్పుడు. చూస్తున్నారు కదా! బాగా పడిందండి వర్షం. ఈ వర్షానికి మళ్ళీ బాగా మొక్కలన్నీ నీట్‌గా అయిపోయినాయండి. మురికంతా పోయి, డస్ట్ అంతా పోయి చక్కగా గ్రీనరీగా కనపడుతున్నాయండి. మందార పూలు ఇదివరకు చాలా గుడ్డి పువ్వుల కింద పూసేయండి. ఇప్పుడు కొంచెం బాగానే మంచిగా ఈడుస్తున్నాయండి మందారాలు. మీతో మాట్లాడతా మా గార్డెన్ అంతా చూపించేస్తున్నాను. మల్లంటూ కూడా బాగా మొగ్గేసిందండి మళ్ళీని. నేను నిన్ననే కొంచెం ఎండిపోయిన పేడ ఉంటే చుట్టూరు కలదవ్వి ఇచ్చుకున్నానండి. ఇంతలోకి మళ్ళీ వర్షం పడిపోయింది. ఇదిగోండి మా నల్లకుట్టి పిల్లలు పైకెక్కినాయండి వర్షానికి పాపం. వర్షం తగ్గిన తర్వాత వాటికి ఫుడ్ పెట్టాలి. 30 గంట పడిందండి వర్షం. ఆ వర్షంలోనే నాకు తడుస్తా వీడియో తీసానండి. ఇది వెనక వైపు మెట్లు దారండి. మెట్లు కూడా బాగా నాసు కట్టేసినాయండి బాబు. ఈ వర్షంలో కిందకి వెళ్ళాలంటేనే భయంగా ఉన్నది. ఇది ఎదురుగుండా ఖాళీ స్థలం అండి. గడ్డి బాగా వచ్చేసిందండి. ఏదైనా రోడ్లన్నీ బాగా తడిసి ముద్దయిపోయినాయి. ఇదేనండి ఈరోజు వీడియో. ఉంటానండి.